జగిత్యాల జిల్లా ధర్మపూర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించనున్నట్లు బట్టి తెలిపారు. అలాగే 10 కోట్లతో డిగ్రీ కళాశాల, 17 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల వ్యయం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో ధర్మపూర్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ స్కూల్స్ మామూలు స్థాయిలో కూడా ఉండటానికి వీలు, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ రకమైనటువంటి విద్యా బోధనలు చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు చదువుకునే పాఠశాలలో ఎటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు అన్నీ కూడా మనం కల్పించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలు రాకుండా ఉండే విధంగా డిజైన్ చేయాలి. డిజైన్ చేసడానికి ఎంత ఖర్చు అయినా పెట్టి ఆ స్థాయిలోనే నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క స్కూల్కి కనీసం 25 ఎకరాలు స్థలం తగ్గకుండా క్యాంపస్ని నిర్ణయం చేయటమే కాకుండా ఆ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు అవుతాయనంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అంత ఖర్చు పెట్టగలమా, అంత నిర్మాణం చేయగలమా? ప్రపంచంతో పోటీ పడిగేటువంటి ఉన్నతమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించటం అంత అవసరమా అని చాలామంది అడిగారు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశీర్వదించి దీవించి గెలిపించి పంపించారు. మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు ఈ రాష్ట్రం. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మండలం బండకానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. రాత్రి వేళ అటుగా వెళ్తున్న వాహనదారులకు పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆటోలో బండకానిపల్లి వైపు వెళ్తున్న వారికి కర్మబావి వద్ద పెద్ద పులి కదలికలు కనపడడంతో అటవీ శాఖ అధికారికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉదయగిరి ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించి పెద్ద పులి పాత ముద్రలను సేకరించారు. పరిసర గ్రామాల్లో అధికారులు దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఉదయగిరి కొండ కింద గ్రామాల్లో పులి సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉదయగిరి ఫారెస్ట్ వారు తెలియజేయనది ఏమనగా, మనకి ఉదయగిరి నుంచి బండగానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి తిరుగుతుందని ఒక సమాచారం ఉంది. ఉదయగిరి అటవీ శాఖ వారు పరిశీలించగా ఆ పులి యొక్క అడుగు జాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కావున మీకు ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా, రాత్రి కొందరు ఆటోలో ఆడవారు ఎవరో వస్తూ ఉంటే వాళ్ళు కూడా మేము చూసామని చెప్పారు. తర్వాత గొర్రెలు, మేకలు మేపువారు కూడా ఏదన్నా మనం అక్కడికి పోవాల్సి వస్తే అడవి లోపలికల్లా వెళ్లకుండా ఆ దగ్గర ప్రాంతాల్లో మేపుకొని జాగ్రత్తగా మన స్వగృహానికి 5 గంటలకల్లా మనం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పులి అనేది ఖచ్చితంగా ఉందని మనకి కొన్ని జాడలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. మేము ఉదయగిరి అటవీ శాఖ వారు ముఖ్యంగా తెలియజేయడం అనగా, వీలైనంత వరకు ఆ దారిన ప్రయాణం పరిస్థితుల్లో మీరు పోవాలని. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం, రవికాంపాడు, కొమ్మనపల్లి గ్రామాలకు మంచినీరు వెళ్లే కాల్వలో స్పిరిట్ లారీ బోల్తాపడింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆ వాటర్ తాకవద్దని అధికారులు హెచ్చరించారు. అనంతరం గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది దండోరా వేయించారు. అయితే త్రాగడానికి నీళ్లు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడిన యనమల రామకృష్ణ ప్రజలకు ప్రత్యామ్నాయం చూడాలని ఆదేశించారు. హైదరాబాద్లో బేగంపేట ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు డెన్మార్క్ పార్లమెంట్లో ఊహించని పరాభవం ఎదురైంది. డెన్మార్క్ ఎంపీ అత్యంత కటువైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ మొదలుపెట్టిన ఎంపీ తన ప్రసంగంలో ట్రంప్పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గ్రీన్లాండ్ తమ చేతిలో ఉంటే నాటో భద్రతకు, అమెరికా రక్షణకు తిరుగుండదని అమెరికా అధ్యక్షుడు వాదిస్తున్నారని అన్నారు. అయితే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని, ఒక దేశం ఆత్మగౌరవం అంటూ ట్రంప్ ప్రతిపాదనలు తిప్పికొట్టారు. This in words you might understand. Mr. President, fuck off. Det var næsten sådan ordene lød, da jeg for et år siden stod på den selv samme talerstol
og sagde meget klart, at hvis Trump, det er jo interessant, at det bliver en semantisk øvelse, men budskabet var klart allerede dengang. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై యూకే పార్లమెంటు సభ్యుడు ఎడ్ డేవి తీవ్రంగా మండిపడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అధ్యక్షుల్లా కాదు, అంతర్జాతీయ రౌడీలా, గ్యాంగ్స్టర్లా ట్రంప్ ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు. తాను కోరుకున్నది ఏదైనా సరే బలప్రయోగంతో లాక్కోవాలని చూస్తున్నాడు. అమెరికా చరిత్రలోనే ట్రంప్ అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడంటూ యూకే పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. Is acting like an international gangster, threatening to trample over the sovereignty of an ally, threatening the end of NATO altogether, and now threatening to hit our country and 7 European allies with outrageous, damaging tariffs unless he gets his hands on Greenland. This is an incredibly grave moment for the United Kingdom, Europe and our world. Without provocation or justification, the President of the United States is attacking our economy, our livelihoods, and our national security. Trump has put British businesses and jobs on the front line in his unprovoked aggression. The only people cheering him on are Vladimir Putin and Xi Jinping. Only a few months ago, Trump hailed the special relationship at Windsor Castle. Now, thanks to his actions, it is nearly in tatters. So how do we stop Trump's damaging trade war? For a year now, Madam Deputy Speaker, the Prime Minister has tried a policy of appeasing Trump, flattering him, fawning over him, refusing to stand up to him, because, he argued, otherwise Trump would hit us with damaging tariffs. Well, the Prime Minister has tested his approach. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంది. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ ధర 10 గ్రాములకు ₹1,57,000 చేరి సరికొత్త ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, అలాగే డాలర్ బలహీనపడడం కారణం కాదని తెలుస్తుంది. ఇక సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. వెండి కూడా కిలో ₹3,32,000 పెరిగి అంతర్జాతీయ మార్కెట్లోనూ ధర పెరుగుదల కొనసాగింది. నిపుణుల అంచనా ప్రకారం పరోక్షంగా పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉండటంతో భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరగవచ్చని సూచిస్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేంద్ర రాష్ట్రాల మంత్రులపై రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికపై విమర్శలు గుప్పించారు. దావోస్కు వెళ్లి అక్కడ మళ్లీ భారతీయులనే కలుస్తూ దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలా కాకుండా ఇండియా ఎకనామిక్ ఫోరంలా కనిపిస్తుందని రాజీవ్ శుక్లా మండిపడ్డారు. ఇది ఒక ప్రజాధనాన్ని నేరపూరితమైన రీతిలో వృధా అని అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించకుండా కేవలం దేశీయ సంస్థలతో ఒప్పందాల కోసం విదేశీ పర్యటనలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎంపీ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. యూపీ ప్రయాగ్రాజ్లో పెను ప్రమాదం తుటిలో తప్పింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్కు గురైంది. అనంతరం పంట పొలాల్లో ల్యాండ్ అయింది. ట్రైనీ పైలట్స్తో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. 2 పైలట్లు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోజులాగానే వెళ్లిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఘటనపై ఎయిర్ ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించినట్లుగా తెలిసింది. ఇక ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో రష్యా పట్టణమంతా కూడా భారీ మంచు కమ్మేసింది. జనవరిలో ఇప్పటి వరకు 2 మీటర్లకు పైగా హిమపాతం కురవడంతో భవనాలు, అపార్ట్మెంట్లు, రోడ్లు పూర్తిగా మంచు తుఫాన్లో కూరుకుపోయాయి. గత 60 సంవత్సరాలలో ఇది అత్యంత తీవ్ర హిమపాతమని వాతావరణ పర్యవేక్షణ కేంద్రాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రష్యా అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించి నగరవాసులను అప్రమత్తం చేశారు. మంచు పేరుకుపోయిన రోడ్లను వాహనాల కోసం మూసివేసి అత్యవసర పరిస్థితుల కోసం రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. నగరంలోని అనేక రోడ్లపై ప్రధాన ట్రాఫిక్ మార్గాల్లో గల కార్లు, బస్సులు, ఇతర వాహనాలు మంచుతో పూర్తిగా కప్పబడి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక వైద్య సేవలు, రెస్క్యూ బృందాలు, పోలీస్ సిబ్బంది సైనిక వాహనాలను ఈ పరిస్థితిలో ఉపయోగిస్తూ ట్రాప్ అయిన పౌరులకు బయటకు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘోర మంచుపాతం కారణంగా ఇప్పటి వరకు 2 పౌరులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ బృందాలు ఇంకా నగరంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ ఈ పరిస్థితి ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ హిమపాతం ప్రభావంతో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్, ఫోన్ లైన్లు కొన్ని ప్రాంతాల్లో సరిగా దెబ్బతిన్నాయి. ఇక పరిస్థితి శాంతమయ్యే వరకు ప్రజలకు అవసరమైన సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.